వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే వంటలో కుంపటి అని ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2 నెక్స్ట్ వేరేది వస్తుంది. మీరైతే ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే వంటలో కుంపటి అని ఇంకా చాలా ఎపిసోడ్స్ తీయచ్చు. ఇదైతే ఫ్రూట్ కస్టర్డ్ కాబట్టి దీనికైతే మోస్ట్లీ ఫ్రూట్స్ కావాలి. మీ ఇంట్లో ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే ప్రొమోగ్రానైట్, బనానా, యాపిల్ యూస్ చేస్తూ ఉంటాను. దాంట్లో అయితే ఇంకా చాలా బాగుంటాయి. సో ఫస్ట్ అయితే స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలన్నమాట. హైలో పెడితే గిన్నె మాడిపోద్ది. సో మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో పాలు పోయాలి. అంటే నేనైతే 1 లీటర్ తీసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు తీసుకోవచ్చు. ఇదంటే మా అమ్మ బర్త్డేకి మా అమ్మ అడిగింది కాబట్టి మనం ఏం గిఫ్ట్ ఇవ్వట్లేదు కాబట్టి చెయ్యాలన్నమాట. సో అందుకని ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నా. మా అమ్మకి ఆల్రెడీ నేను ఇది సెకండ్ టైం చేయడం, మా అమ్మకి నచ్చింది అనమాట. అందుకనే నేను ఇది సెకండ్ టైం చేస్తున్నా. సో 1 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్న తర్వాత అలా సిమ్లో పెట్టి అదొక 15 మినిట్స్ తర్వాత పొంగు వచ్చింది. ఆ పొంగు వచ్చాక అటు ఇటు కదుపుకుంటూ అడుగు అంటకుండా చూసుకోవాలన్నమాట. అడుగు అంటితే మాడిపోద్ది. తర్వాత మీ ఇష్టం, మాడిపోతే నేనేం చేయలేదు. తర్వాత మీరే కూర్చొని మాడిపోయిన గిన్నె తోముకుంటూ కూర్చోవాలన్నమాట. బాగా మిక్స్ చేయాలన్నమాట, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. అసలు మర్చిపోతున్నారు బెల్ బటన్ నొక్కడం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అలా కొంచెం మరిగాక షుగర్ తీసుకోవాలన్నమాట. నేనైతే 1.5 కప్ షుగర్ తీసుకుంటున్నాను. మేము ఎక్కువ షుగర్ ఎక్కువ తినము. మేమైతే ఎక్కువ హాట్ తింటూ ఉంటాం అనమాట. షుగర్ ప్రిఫర్ చేయము. సో షుగర్ ఎక్కువ తీసుకోకుండా మీరు కూడా తక్కువ తీసుకోవాలి. సో 1.5 కప్ నేను షుగర్ తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ షుగర్ తీసుకుంటా అంటే మీ ఇష్టం. నేనైతే నా బాడీలో షుగర్ ఫ్యాక్టరీ తయారవ్వకూడదు కాబట్టి 1.5 కప్ షుగర్ తీసుకుంటున్నాను. మీ బాడీలో షుగర్ ఫ్యాక్టరీ కావాలంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు. నో ప్రాబ్లం, అది మీ విష్. సో ఇలా షుగర్ కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని సైడ్స్ ఎక్కడైనా కొంచెం అలా దాన్ని కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కానీ మోస్ట్లీ ఇది అడుగంటకుండా చూసుకోవాలి. అంటే కింద లేయర్ లాగా కట్టేసేది, అది కట్టకుండా చూసుకోవాలన్నమాట. ఈలోపు ఇది షుగర్ కరిగేలోపు ఒక బౌల్లో మనం కస్టర్డ్ పౌడర్ తీసుకుందాం. కస్టర్డ్ పౌడర్ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నా. 1 లీటర్ ఆఫ్ మిల్క్ కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ కూడా అయితే మీరు బాయిల్డ్ అయిన అంటే మరిగిన పాలు కానీ లేదా పచ్చి పాలైనా తీసుకోవచ్చు. నేనైతే పచ్చి పాలు తీసుకుంటున్నాను అనమాట. కొంచెం మెల్లగా కొంచెంగా పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు కట్టకుండా ఉండాలన్నమాట. ఉండలు కడితే నేనేం చేయలేను. లాస్ట్ టైం నేనైతే ఆ పనే చేసాను, అదైతే ఉండలు కట్టేసింది. ఈసారి కట్టకుండా జాగ్రత్తగా కలుపుదామని ఫిక్స్ అయ్యి కలుపుతున్నాను అనమాట. బాగా మిక్స్ చేశాక ఇలా ఉండలు కట్టకుండా ఎక్కడైనా కడితే దాన్ని కూడా తీసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసి ఈ మరిగిన పాలు ఉంటాయి కదా దాంట్లో కలిపేద్దాం. లోపు నేను మిక్స్ చేసేలోపు మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ చేస్తేనే మేము ఇంకొన్ని వీడియోస్ తీయచ్చు. సో అందుకని చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిల్క్లో కలుపుతూ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుందాం. వేడి పాలు కాబట్టి అది లేయర్లా కట్టేస్తూ ఉంటుంది అనమాట. లేయర్లా కట్టేస్తే మనం తినలేము. సో అందుకని కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ కొంచెంగా మిక్స్ చేసుకుంటూ కస్టర్డ్ పౌడర్ అనేది దాంట్లో వేసేద్దాం. ఇది కొంచెం మరుగుతూ ఉండగానే లేయర్గా ఉంటుంది అనమాట. అలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. అది కొంచెం థిక్గా తయారవుతూ ఉంటుంది అనమాట. నేనైతే కస్టర్డ్ పౌడర్ మాత్రం ఒక డీమార్ట్లో తీసుకున్నట్టున్నాను, నాకు ఐడియా లేదు. సో మీకు కూడా డీమార్ట్లో ఇంటి దగ్గర ఉన్న షాపుల్లో కూడా దొరుకుతూనే ఉంటుంది. కస్టర్డ్ పౌడర్ అంటే వాళ్ళే ఇస్తూ ఉంటారు. కస్టర్డ్ పౌడర్తో చాలా చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ఇట్. ఇలా కొంచెం మరిగాక ఇలా పైన మేగలా కట్టింది దాన్ని కూడా మిక్స్ చేసుకుంటూ కదుపుతూ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కదుపుతూ ఉండగానే కొంచెం బాయిల్ అయ్యి కొంచెం థిక్ పేస్ట్లా తయారవుతుంది, ఇలా వీడియోలో చూపించినట్టు. మీరు కూడా దీన్ని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా బాయిల్ అయ్యాక చూడండి దాంట్లో బబుల్స్ వస్తున్నాయి కదా, అలా బబుల్స్ వచ్చాక సాల్ట్ వేసుకోవాలి. ఒక పించ్ కొంచెం, ఎంత అంటే చీమపిల్లంత సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. స్పూన్లు వేసుకుంటే బాగోదు. సాల్ట్ ఎందుకు అనొచ్చు, అదొక టేస్ట్ అంతే. సాల్ట్ వేసాక ఒకసారి మిక్స్ చేసి 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం లైట్గా కూల్ అవుతూ ఉంటుంది అనమాట. కూల్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసేద్దాం.
అయితే నేను యాపిల్ మాత్రం పీల్ చేసేసాను అనమాట. మా అమ్మకి యాపిల్ పీల్ చేయకుండా తింటే ఇష్టం లేదు, అందుకని పీల్ చేసేసాను. సో మీకు కూడా అలా ఇష్టం లేకపోతే పీల్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేసుకొని అది మొత్తం కూల్ అయిపోయే వరకు అలా వదిలేసేయండి మూత పెట్టేసి. కూల్ అయిపోయింది అనుకున్నప్పుడు మీరు ఒక కంటైనర్ తీసుకొని దాంట్లోకి మొత్తం తీసేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఫ్రిడ్జ్లో 1 to 2 hours పెట్టేసుకొని ఇది మీరు తినే ఒక 15 minutes ముందు పెట్టుకుంటే కొంచెం కూలింగ్ తగ్గిద్ది అనమాట. అప్పుడు బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. నేనైతే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ వంటకాన్ని ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. మర్చిపోవద్దు. బాయ్. బెల్ బటన్ కూడా నొక్కండి, మర్చిపోవద్దు.